పేదోడికి మంచి చేసేస్తాను, పేదోడు తలెత్తుకొని తిరగాలి, పేదోడికి ఆత్మగౌరవం ఉండాలి, పేదోడు రెస్పాన్సిబుల్గా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, వాడు సంపాదించుకుంటూ తల ఎత్తుకొని మధ్యతరగతి వాడితో సమానంగా సమాజంలో మసలాలి. ఎందుకు సార్ ఈ ఐడియాలజీస్ అన్నీ మనకు? రాజకీయాలు చేయడానికి వచ్చాం, రాజకీయాలు చేయాలి. రాజకీయాలను మర్చిపోయి నేను సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఇప్పుడు మీరు చేసిన పని ఎంత తప్పుడు పని అంటే 5 సంవత్సరాలు ఇంటి వద్దకు మాకు సుఖాలను అలవాటు చేశారు. ఒక రేషన్ బండి వస్తుంది ఇంటి దగ్గరే, స్టైల్గా సంచి కూడా పట్టుకోకుండా అలా వెళ్ళి నవ్వుకుంటూ మాట్లాడి తీసుకొని వచ్చేసుకుంటున్నారు సామాన్లు. మరి ఇప్పుడు అలాంటి రేషన్ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్ అన్నీ మూసుకొని నవరంధ్రాలు మూసుకొని పోయి రేషన్ షాపుల ముందర రేషన్ తీసుకోమని చెప్తుంది. ఎవరు బాధ్యులు దీనికి? నేను చంద్రబాబు నాయుడు గారిని అన్ను, మిమ్మల్నే అంటాను. మాకు రోడ్డు మీద నిలబడడం అలవాటు, మేము తీసుకోవడం అలవాటు. ఆ అలవాటును పోగొట్టి సుఖాలను అలవాటు చేసి ఒక ముసలావిడ నిన్న చనిపోయింది, రేషన్ షాప్ వద్ద చనిపోయింది. అవును, చనిపోతారు సార్, అవి కామన్. మాకు మేము అలవాటు పడ్డాం వాటికి. అట్లా పొయ్యి తన్నుకొని లాకొచ్చుకుంటేనే ఆ బియ్యము ఆ రేషన్ విలువ తెలుస్తుంది మాకు. మీరు సుఖంగా ఇంటి దగ్గరికి పంపిస్తే మాకు ఎలా తెలుస్తుంది? మీ వల్లనే మేము ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నాం. మీ వల్లనే ప్రజలు ఈరోజు ఎండానక వాననక నిలబడుకొని రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాఫీగా రేషన్ షాపులకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు లైన్లో నిలబడి తన్నుకుంటూ కొట్టుకుంటూ మా రేషన్ మేము లాక్కొని తెచ్చుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? మీరు అనవసరంగా బండ్లు పెట్టి దాంట్లోకి మనుషుల్ని పెట్టి ఆ డబ్బులు పెట్టి అంతంత ఖరీదైన వ్యాన్లు కొని దానిలో బియ్యం పెట్టి సామాన్లు పెట్టి సరుకులు పెట్టి మీరు మా ఇండ్ల వద్దకు పంపిస్తుంటే మాకు నచ్చలేదు. మాకు నచ్చలేదు. ఇటువంటి పనులు మీరు చేయకండి, దయచేసి ఇటువంటి పనులు మానేయండి. రేపు పొద్దున మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కూడా మేము ఎలా బతకాలో మీరు డిసైడ్ చేయకండి. మా దిక్కుమాల బతుకులు మేము ఇలాగే బ్రతుకుతాం. పేదరికంలో ఉన్న వాళ్ళ మేము పేదరికంలో ఉండడానికి ఇష్టపడతాం. మాకు సెల్ఫ్ రెస్పెక్టు, తల ఎత్తుకొని తిరగటం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ప్రభుత్వాన్ని అడుక్కుంటూ ఉండాలి. మాకు గవర్నెన్స్, మాకు ఇంటి వద్దకు పరిపాలన ఇవ్వండి, మాకు ఇంటి వద్దకు ఏదైనా పంపించండి, మాకు కష్టాలు ఉంటాయి, మేము ఇంటి దగ్గరే చెయ్యండి. మాకు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అన్ని సర్వీసెస్ ఇంటి వద్దకు పంపించారు. ఎందుకు? మేము పోయి తెచ్చుకోలేమా? మాకు కాళ్ళు లేవా? మాకు బైకులు లేవా? బైకులు లేకపోతే పాక్కుంటూ పోతాం, దేక్కుంటూ పోతాం, ఆటోలు ఎక్కి పోతాం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. వాళ్ళకు డబ్బులు ఇచ్చైనా సరే పనులు చేయించుకుంటాం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పనులు చేయించుకుంటాం. ఎందుకు మాకు ఈ సర్వీసెస్? మాకు ఇంటి వద్దకే మీరు సర్వీసెస్ ఇవ్వటం వల్ల మాకు పని లేకుండా పోయింది. ఖాళీగా కూర్చొని మేము ఏం ఆలోచించాలో తెలియక తిక్కగా ఆలోచిస్తున్నాం. మాకు పని కావాలి. పని లేనప్పుడు పని పెట్టుకొని మరీ పోతాం మేము. సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా సీరియస్గా విన్నవిస్తుంది ఏంటంటే, జనాలకు మీరు సుఖాలు అలవాటు చేయకండి. ఇన్ ద నేమ్ ఆఫ్ రైజింగ్ ద లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ మీరు సుఖాలు అలవాటు చేయకండి. ప్రజలు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో రాజకీయ నాయకులు మీకు పని ఉంటుంది. కష్టాల్లో లేరనుకోండి, వాళ్ళు మీకు మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారు. మనిషి స్వభావం అది. మనిషి సుఖంగా ఉంటే, కడుపు నిండా తింటే వాడు ఎదుటివానికి ద్రోహం చేయడానికి మాత్రమే తలపడతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేషన్ షాపుల ముందర ఎవరు కష్టాలు పడుతున్నా దానికి కారణం మీరే. మీరు ఇంకొకసారి ఇటువంటి పథకాలు పెట్టకండి. ఏదైనా సరే మీరు హై లెవెల్ రాజకీయాలు చేయండి. ఈ పథకాలు గితకాలు మాకొద్దు. మాకెంతసేపు టైంపాస్ పని పాడాలని పనులు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఎంఆర్ఓ వాళ్ళని అడుక్కోవటం, అధికారులను అడుక్కోవటం, ఇటువంటి పనులు మాకు ఇష్టం. వీ లవ్ సచ్ థింగ్స్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.